లక్ష చీరలతో వినాయకుడు. ఈ మాట వినగానే మన ఆడవాళ్ళందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటో చెప్పుకొని చూద్దాం. వినాయకుడి నిమజ్జనం తర్వాత ఈ లక్ష చీరల్ని ఏం చేస్తారు అని. కుంకుమ, పసుపు, పువ్వులతో అభిషేకం చేసి ఈ గణపతి నిమజ్జనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ సారీస్ ఏం చేస్తారో చెప్తాను వినండి. 89 ఫుట్ టాల్ మన గాజువాక లంకా గ్రౌండ్స్ లో స్థాపించిన శ్రీ సుందర వస్త్ర మహాగణేశుడు 1 lakh కాటన్ అండ్ సిల్క్ సారీస్ ముంబై అండ్ సూరత్ టెక్స్టైల్ మిల్స్ నుంచి తెప్పించడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో పట్టు చీరలకు ఫేమస్ అయిన చీరాల నుంచి ఆర్టిషియన్స్ కూడా తెప్పించి ఈ చీరలు బ్యాంబూ ఫ్రేమ్ వర్క్ తో వినాయకుడిని స్థాపించి ద బెస్ట్ అండ్ యునిక్ ఎకో ఫ్రెండ్లీ గణేశుని సృష్టించి హోల్ కంట్రీలో ఫేమ్ పొందారు ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఫౌండేషన్. వీళ్ళు ఈ ఇయర్ అనే కాదు, పాస్ట్ 3 years నుంచి కూడా యునిక్ గా గణేష్ ఐడల్స్ అయితే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ 2024లో ఉచ్చిష్ట గణపతి, 2023లో శ్రీ అనంత పంచముఖి మహాగణపతి అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022లో కైలాస విశ్వరూప మహాగణపతి. ఇవన్నీ కూడా చాలా హైలైట్ అయ్యాయి. కానీ ఈసారిది మాత్రం వేరే లెవెల్. 1 lakh సారీస్ తో గణపతి, ఇదే యునిక్ ఐడియా అనుకుంటే ఈ వస్త్ర గణేశుడికి పెట్టిన లడ్డు కూడా ఇంకొక యునిక్ ఐడియా. 2 టన్నుల లడ్డు, అదే 2000 kgs లడ్డు, అది శివలింగం షేప్ లో. దీంట్లో కూడా ఎంత క్రాఫ్ట్ చేశారో చూడండి. అసలు ఇది లడ్డూలా అనిపిస్తుందా? ఈ లడ్డూని కూడా మన ఆంధ్రప్రదేశ్ హోమ్ ఫుడ్స్ కి ఫేమస్ అయిన తెనాల్లో చేయించి పట్టుకొచ్చారు. మన ఇండియాలోనే ఫేమస్ అయిన తెలంగాణ ఖైరతాబాద్ గణేష్ ఐడల్ దగ్గర లడ్డు కూడా ఈసారి 2000 kgs. కానీ యునిక్ శివలింగం షేప్ తో లక్ష చీరల గణపతి దగ్గర ఈ లడ్డు ఈసారి క్రెడిట్ కొట్టేసింది. ఒరిజినల్ గా లక్ష చీరల గణపతి చేతిలో పెట్టిన 10 kg లడ్డు ఇప్పటి వరకు మన వైజాగ్ లోనే హైయెస్ట్ అమౌంట్ 13,75,000 వేలంపాటకెళ్ళి ఇది కూడా రికార్డ్ సృష్టించింది. ఇంతకీ 13,75,000కి ఈ లడ్డూని ఎవరు వేలంపాట పాడారు అనుకుంటున్నారా? జనసేన నాయకుడైన శ్రీ తుంపాల చిరంజీవి గారు. ఇది ఆయన పవన్ కళ్యాణ్ సార్ కి గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పడం కూడా సెన్సేషన్ అయింది. లడ్డు వినాయకుడు ఇంత యునిక్ గా ఉంటే దీని పాండాలు ఏమైనా సింపుల్ గా ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి? ఈ మండపానికి 2 వైపులా అయితే భారీ సెట్టింగ్స్ పెట్టారు. ఒకవైపు బృందావనంలో కృష్ణుడు శివలింగం, ఇంకోవైపు శేషపానుపు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సెట్టింగ్ అయితే పెట్టారు. ఈ సెట్టింగ్స్ అన్నిటికీ ఫస్ట్ లో ఎంట్రీ ఫీ పెట్టకపోయినా తర్వాత క్రౌడ్ కంట్రోల్ కోసం 25 రూపీస్, 35 రూపీస్, 50 రూపీస్ అని ఎంట్రీ ఫీ అయితే పెట్టారు. ఇవన్నీ ఆపి ఇంతకీ చీరలు ఏం చేస్తారో చెప్పమ్మా అంటారా? వస్తున్నా ఆ టాపిక్కే వస్తున్నా. నిమజ్జనం తర్వాత ఈ సారీని, లడ్డూ ప్రసాదాన్ని, స్వామివారికి వచ్చిన సారీని ఒక బ్యాగ్ లో పెట్టి భక్తులందరికీ పంచుతారంట. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్. ఏ భక్తులు అంటే ఎవరైతే 500 రూపీస్ అన్నదానానికి విరాళంగా ఇచ్చిన భక్తులకి మాత్రమే. ఇలా మొత్తం మీద అయితే ఇండియాలోనే యునిక్ గణేష్ ఐడల్స్ లో సుందర వస్త్ర మహాగణపతి మన వైజాగ్ సిటీని రికార్డ్స్ లో నిలబెట్టింది. ఈ గాజువాకలో లక్ష చీరల వినాయకుడే కాదు, కోటి లింగాల వినాయకుడు కూడా రికార్డ్ సృష్టించింది. 118 ఫుట్ మహాగణపతి ఐడల్ చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు అనిపిస్తుంది కదా. గాజువాక డిపో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఈ కోటి లింగాల వినాయకుడికి కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ మండపానికి పెద్ద సెటప్ అయితే వేశారు. ఈ మండపం ఎదురుగుండా 15 అడుగుల నంది కూడా మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ లంబోదర ట్రస్ట్ వారు ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా 20 tons బెల్లం వినాయకుడిని స్థాపించారు. 20 tons అంటే 20,000 kgల 75 అడుగుల గణేశుణ్ణి స్థాపించారు. అండ్ ఈ బెల్లం దిమ్మల్ని కూడా స్పెషల్ గా రాజస్థాన్ నుంచి అయితే తెప్పించారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, గాజువాక దగ్గరలో ఉన్న అనకాపల్లి బెల్లంకి ఫేమస్ కదా, రాజస్థాన్ నుంచి ఎందుకు తెప్పించడం అని. ఇదెందుకు అంటే టు సస్టైన్ వెదర్ కండిషన్స్. కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అంటే హ్యూమిడిటీ, అదే వెదర్ లో తేమ శాతానికి అనకాపల్లి బెల్లం అయితే నీరు కారిపోతుంది, కానీ రాజస్థాన్ బెల్లం అయితే చెక్కు చెదరకుండా తట్టుకుంటుంది. సో అందుకనే ఈ 20,000 kgల బెల్లాన్ని రాజస్థాన్ నుంచి స్పెషల్ గా రప్పించారు. ఈ కోటి లింగాల్ని నిమజ్జనం తర్వాత భక్తులకి పంచినట్టే లాస్ట్ ఇయర్ కూడా ఈ బెల్లాన్ని భక్తులందరికీ పంచారు.
ఈ కోటి లింగాల వినాయకుడు, లక్ష చీరల వినాయకుడు నిమజ్జనం తర్వాత అయితే వీటిని పంచేశారు కదా. ఇప్పుడు మన ఆర్కే బీచ్ లో 2000 కేజీల వెండి వినాయకుడిని ఏం చేస్తారో చూడాలి. సెప్టెంబర్ 7 లూనార్ ఎక్లిప్స్ వల్ల అయితే ఈ గాజువాకలో 2 వినాయకుల్ని నిమజ్జనం చేశారు. కానీ ఈ వెండి వినాయకుడి నిమజ్జనం అయితే ఇంకా అవ్వలేదు. ఈ వెండి వినాయక నిమజ్జనం అయితే 21 డేస్ తర్వాత చేస్తారని డిక్లేర్ చేశారు. కానీ నిమజ్జన తర్వాత ఈ వెండి వినాయకుడిని ఏం చేస్తారన్నది సస్పెన్స్ లో అయితే పెట్టారు. వెయిట్ చేసి చూడాలి మరి.